సో ఇందాక 124 అయితే వెళ్ళాను బ్రో టాప్ స్పీడ్ అయితే. సో ఈ వెహికల్ అయితే ఇప్పుడు రీచ్ అవ్వలేకపోయింది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడే నేను యమహా MT-15 R15 వర్షన్ 4 యమహా FZS వర్షన్ 4.0 ఈ 3 వెహికల్స్ అయితే రైడ్ చేశాను. సో MT-15ని డ్యూక్ 200తో కంపేర్ చేద్దాం కొద్దిసేపు. ఆ వెహికల్ అయితే 141 kgs వెయిట్ ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అలాగే వైడ్ హ్యాండిల్ బారు, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. చాలా కాంపాక్ట్ అయితే ఉందన్నమాట. ఈజీగా రైడ్ చేయొచ్చు మీరు. సో బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షను, LED హెడ్ లైటు. సో మొత్తం చాలా బాగుంది. సింగిల్ సీటే సోలోగా వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు డ్యూక్ 200 గురించి మాట్లాడుకుందాము. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, అలాగే అల్యూమినియం స్వింగ్ ఆము, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైరు, ట్రెలిస్ ఫ్రేము. కొంచెం వెహికల్ అయితే ఇవన్నీ మిక్స్ చేసుకున్నట్లయితే వెయిట్ ఉందన్నమాట. నాకైతే లైట్ వెయిట్ అనిపించట్లేదు, కొద్దిగా వెయిట్ అయితే ఉంది. అది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట MT-15. సో కొద్దిగా లైట్ వెయిట్ అది ఉందన్నమాట. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉంది. అలాగే రా మెషిన్ నడుపుతున్నట్టుగా ఉందన్నమాట. కొంచెం హార్డ్గా ఉంది, అంత స్మూత్ అయితే ఏం లేదు. డ్యూక్ 200 అయితే DOS ఇంజిన్ అనమాట. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. సో ఇనిషియల్గా పికప్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ని. కాకపోతే స్మూత్గా ఉండదు మీకు. MT-15తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా హార్డ్ ఉంది, అది చాలా స్మూత్గా ఉందన్నమాట. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉండిద్ది ఇది. దాంట్లో బటరీ స్మూత్ అయితే ఉంది. ఇది నార్మల్ క్లచ్, స్లిప్పర్ క్లచ్ అయితే ఏమీ లేదు ఈ వెహికల్లో. దాంట్లో స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. బ్రేక్స్ ఏంటంటే అది చిన్న డిస్క్ బ్రేక్స్ అనమాట ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇందులో పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ బ్రేక్స్ కావాలన్నమాట. 300 mm, బ్యాక్ సైడ్ 230 mm డ్యూయల్ ABS. సో అది పవర్ అండ్ టార్క్ చాలా తక్కువ అనమాట. 18.4 PS పవర్, 14.1 Nm టార్కే కదా MT-15 జనరేట్ చేసేది. సో ఆ పవర్ అండ్ టార్క్కి MT-15 బ్రేక్స్ సరిపోతాయి. ఫ్రంట్ 282 mm, బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ ఇచ్చారు కదా MT-15లో. సో అది సరిపోయింది అనమాట ఆ బ్రేక్స్ అయితే. బట్ పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది అనిపించింది నాకు. ఎందుకంటే మనము ప్రైస్ కొద్దిగా ఎక్కువ పెడుతున్నాం అనమాట. 2,15,000 రూపీస్ అయితే అయిపోయింది. ప్రైస్ పెరిగిపోతూ ఉందన్నమాట MT-15 ఎవ్రీ ఇయర్. నియాన్ కలర్ వీల్స్తో మ్యాట్ గ్రీన్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈసారి హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు ఆ వెహికల్లో. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో MT-15 అయితే. ఆ వెహికల్ మీద నేను డెడికేటెడ్గా వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే అది చూడండి. ఎవరైతే 2,15,000 రూపీస్ లోపు కొద్దిగా మైలేజ్ ఇచ్చే వెహికల్, వెయిట్ తక్కువ, అలాగే నాకు స్టైలిష్ లుక్స్లో కావాలి అని అనుకుంటే మాత్రం MT-15 కొనుక్కోండి. మరి డ్యూక్ 200 వద్దా, ఇది వేస్టేనా అంటే ఇది పెర్ఫార్మెన్స్ వేరు బ్రో. ఇది కొద్దిగా పికప్ ఎక్కువ ఉండిద్ది అనమాట. స్మూత్గా ఉండదు ఇంజిన్ అయితే. అంటే SOS ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే ఇదేదో రా మెషిన్ కొద్దిగా హార్డ్గా ఉన్నట్టుగా అనిపించింది. మీరు రైడ్ చేయండి బ్రో, మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్తున్నానో ఏంటనేది. సో చాలా బాగుంటుంది డ్యూక్ 200 కూడా. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ. అన్నీ టాప్ నాచ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. KTMలో వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వరు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ 43 mm సైజ్ అయితే ఇచ్చారనమాట. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా లావ్ సస్పెన్షన్, ఆ వెహికల్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ అది 140 సెక్షన్ టైర్, ఇది 150 సెక్షన్ టైరు. ఆ టైర్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ టైర్. సో మీరు ఫ్యూచర్లో MT-15కి 150 సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ మనము 2,15,000 రూపాయలు పెడుతున్నప్పుడు 150 సెక్షన్ టైర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. టాప్ స్పీడ్ విషయానికి వస్తే నేను ఇది ఇందాక 124 అలా రీచ్ అయ్యాను. 130 దాకా అయితే వెళ్ళగలదు నాకు తెలిసినంతవరకు. అది 130, 140 మధ్యలో వెళ్తుంది బ్రో. ఎందుకంటే బ్యాక్ సైడ్ కొద్దిగా సన్న టైర్ ఉంది కాబట్టి, వెయిట్ తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గానే వెళ్తూ ఉంది అది. సో టాప్ స్పీడ్ ఇంపార్టెంట్ నాకు. నేను ఎక్కువగా టాప్ స్పీడే వెళ్తాను అని అనుకుంటే మీరు MT-15 కొనుక్కోండి. మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉండిద్ది అనమాట. అది SOS ఇంజిన్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంజిన్కి తక్కువ కాస్ట్లో అయిపోయిద్ది. ఇది DOS ఇంజిన్ అనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. తయారు చేయడానికి ఎక్స్పెన్సివే, రిపేర్ చేయించడానికి కూడా కొద్దిగా ఎక్స్పెన్సివే. అందుకే డ్యూక్ 250లో SOS ఇంజిన్ తీసుకొచ్చారు, కొంచెం కాస్ట్ తగ్గిద్దామని చెప్పేసి. బట్ కొనేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ కాస్ట్ పెట్టే కొంటున్నాం అనమాట. 3 లక్షల రూపాయలు అంటే కొద్దిగా ఎక్కువే. 2,93,000 ఏమో ఉంది డ్యూక్ 250 అయితే. సో KTM వెహికల్స్ అంటే ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ అనమాట. నాకు టాప్ నాచ్ ఫీచర్స్ కావాలి, నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అని అనుకుంటే మాత్రం మీరు KTM డ్యూక్ 200, డ్యూక్ 250, డ్యూక్ 390 అయితే మీరు పర్చేస్ చేయండి. లేదు బ్రో నాకు ఇంజిన్ స్మూత్గా ఉండాలి, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండాలి, నేను పెట్టేటప్పటికి కొద్దిగైనా న్యాయం జరగాలి కదా. సో అలా అనుకుంటే మాత్రం మీరు MT-15 కొనుక్కోవచ్చు. ఈ వ్లాగ్లో ఈ 2 వెహికల్స్ని కంపేర్ చేస్తున్నాను. ఇంకా R15 వర్షన్ 4 గురించి మాట్లాడుకున్నట్లయితే పింక్ కలర్ వీల్స్ ఇచ్చారు. సో అది చూస్తానికి బాగుంది.
ఫీమేల్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగుండిద్ది. జెంట్స్కి అంతగా సెట్ అవ్వకపోవచ్చు పింక్ కలర్ వీల్స్ అంటే. మీకు ఇంకా బ్లూ కలర్ వీల్స్, ఆరెంజ్ కలర్ వీల్స్తో R15M ఉంది, R15 వర్షన్ 4 వైట్ విత్ ఆరెంజ్ ఉంది కదా. సో అవి బాగుంటాయి అనమాట చూస్తానికి. నాకైతే పర్సనల్గా వైట్ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. యూనిక్ లుక్స్లో ఉండిద్ది. వైట్ కలర్ హెల్మెట్, వైట్ కలర్ వెహికల్ వేసుకుని వెళ్తుంటే రోడ్డు మీద మామూలుగా ఉండదు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు, వైట్ R15 వర్షన్ 4. ఏలూరు రోడ్లో యమహా షోరూమ్ ఉందంట. సో అది కూడా ఒకసారి విజిట్ చేసి మీకు చూపిస్తాను. ఎవరైనా ఏలూరులో యమహా వెహికల్స్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉండేది కాబట్టి ఆ షోరూంలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మీకు కూడా తెలిసిద్ది అనమాట.